We are going to discuss about linked state routing algorithm, like how distance vector routing algorithm uses Bellman-Ford algorithm. This linked state routing algorithm uses Distrust routing algorithm. So what we are going to do here is, using this we are going to calculate the least cost path from source node to all other nodes in the network. This is also called as dynamic routing algorithm. So in the last session we have discussed about the differences between dynamic and static routing algorithms. In the dynamic routing algorithm, all the routing table information is going to be updated periodically, whereas in the static routing algorithm it is going to be set at the beginning itself, at the booting time itself. It is not going to be changed. So this is one of the dynamic routing algorithm. So in this routing algorithm we are having basically 5 steps are there. First step is learn about its neighbors and their addresses. So whenever a router joins in the network, it has to learn about its neighbors. That means, for example, if a subnet is there, in that particular subnet, if one particular router joins into that particular network, what is necessary is this. A, suppose assume that A has joined recently. ఏ కొత్తగా జాయిన్ అయినప్పుడు దాని యొక్క నైబర్స్ గురించి ఇన్ఫర్మేషన్ అనేది ఏ తెలుసుకోవాలి. సో ఏకి నైబర్స్ ఎవరున్నారు? బిసి. సో ఏ మస్ట్ లెర్న్ ఇట్స్ నైబర్స్. ఎలా లెర్న్ చేస్తుంది? ఏ విల్ సెండ్ ఏ హలో ప్యాకెట్ ఆన్ ఈచ్ ఆఫ్ ద అవుట్ గోయింగ్ లైన్. ఏ నుంచి అవుట్ గోయింగ్ లైన్స్ ఎన్ని ఉన్నాయి? 2 అవుట్ గోయింగ్ లైన్స్ ఆర్ దే. దిస్ ఈజ్ లైన్ 1 అండ్ దిస్ ఈజ్ లైన్ 2. సో ఈ 2 అవుట్ గోయింగ్ లైన్స్లో నుంచి ఏ విల్ సెండ్ ఏ హలో ప్యాకెట్. What it will send? It will send a hello packet. So when a packet is received by the receiver, it has to give reply. Hello packet receive అవ్వగానే B అనే ప్యాకెట్ ఏకి రిప్లై ఇవ్వాలి. ఏమని రిప్లై ఇవ్వాలి? ఇట్స్ ఐడెంటిటీ. నేను బీని, నేను ఈ హలో ప్యాకెట్ రీచ్ చేసుకున్నాను. సో బీ హ్యాస్ టు, దట్ మీన్స్ ద రిసీవర్ హ్యాస్ టు గివ్ ఇట్స్ ఐడెంటిటీ టు ఏ. సో వెన్ ఎవర్ ద ప్యాకెట్ హ్యాస్ బీన్ రిసీవ్డ్. సో the first step is learn about its neighbors and their addresses. Whenever a new router or joins into the network, first it has to learn about its neighbors by sending a hello packet. Hello packet పంపించాలి. Receiver when receives the hello packet, it has to send its identity to the సెండర్. సో ఎప్పుడైతే హలో ప్యాకెట్ రిసీవ్ చేసుకుంటుందో రిసీవరు, దాని యొక్క ఐడెంటిటీ గురించి సెండర్కి పంపించాలి. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. అండ్ కమింగ్ టు ద సెకండ్ స్టెప్, ఇట్ హ్యాస్ టు మెజర్ ది లైన్ కాస్ట్ టు ఈచ్ ఆఫ్ ఇట్స్ నైబర్స్. సో ఈ లైన్కి కాస్ట్ ఎంత ఉంటుంది, ఈ లైన్ని ట్రావర్స్ చేయాలి అంటే దాని కాస్ట్ ఎంత ఉంటుంది, ఈ లైన్లో ట్రావర్స్ చేయాలి అంటే దాని కాస్ట్ ఎంత ఉంటుంది అనే ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవాలి. సో హౌ ఇట్ విల్ ఫైండ్ అవుట్ ఈస్, ఇట్ విల్ సెండ్ అన్ ఎకో ప్యాకెట్. It will send an echo packet in order to calculate the delay. సో ఏ నుంచి బీకి ప్యాకెట్ పంపించాలి అంటే ఏ నుంచి బీకి ట్రావర్స్ చేయడానికి ఎంత టైం పడుతుంది, ఇంక్లూడింగ్ డిలే. ఓకే, మధ్యలో ఏదైనా ట్రాఫిక్ జామ్ అవ్వచ్చు, ఓకే, లేకపోతే మధ్యలో ఏదైనా ప్రాబ్లం రావచ్చు, లేదా ట్రాఫిక్ జామ్ రావచ్చు. సో ఇటువంటి కేసెస్లో ఏంటి, ఆ డిలే ఇన్ఫర్మేషన్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సో హౌ ఇట్ విల్ క్యాలిక్యులేట్? ఇట్ విల్ సెండ్ అన్ echo packet. So how it will send is, so whenever the echo packet has been sent, the receiver immediately has to give the information to the sender. ఇమీడియట్గా సెండర్కి కూడా మళ్ళీ మెసేజ్ పంపించాలి. సో ఇక్కడ ఏమవుతుంది, డిలే సెండర్ నుంచి రిసీవర్కి వెళ్ళటానికి, రిసీవర్ నుంచి సెండర్కి వెళ్ళటానికి ఎంత టైం పడుతుందో ఆ టోటల్ టైంనే రౌండ్ ట్రిప్ టైం అంటాము. వీ హ్యావ్ టు డివైడ్ దట్ రౌండ్ ట్రిప్ టైం బై 2. ఓకే, సెండర్ నుంచి రిసీవర్కి వెళ్ళటానికి, రిసీవర్ నుంచి సెండర్కి వెళ్ళటానికి పట్టే టోటల్ టైంని వీఆర్ గోయింగ్ టు కాల్ ఇట్ టు బి యాజ్ ది రౌండ్ ట్రిప్ టైం. సో వీ హ్యావ్ టు డివైడ్ దస్ రౌండ్ ట్రిప్ టైం బై 2 ఇన్ ఆర్డర్ టు క్యాలిక్యులేట్ ద డిలే. సో బెస్ట్ ఎస్టిమేషన్ ఆఫ్ ద డిలే క్యాలిక్యులేట్ చేయాలి అని అంటే సెవరల్ టైమ్స్ ఎకో ప్యాకెట్ని మనం పంపించాలి. ఒకసారి పంపించగానే, సపోజ్ ఒకసారి పంపించినప్పుడు అసలు ట్రాఫిక్ ఏమి లేకుండొచ్చు, ఇంకోసారి పంపించినప్పుడు కొంచెం ట్రాఫిక్ ఉండొచ్చు, ఇంకోసారి పంపించినప్పుడు ఎక్కువ ట్రాఫిక్ ఉండొచ్చు. సో ఇటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం తెలియాలి కాబట్టి ఎకో ప్యాకెట్ అనేది ఎక్కువ సార్లు పంపిస్తే యావరేజ్ ఆఫ్ దట్ పర్టికులర్ టైం అనేది తీసుకుంటాం. సో జనరల్గా ఫర్
ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక కూకట్పల్లి నుంచి అమీర్పేటకి వెళ్ళాలి అంటే మనకి ఒకరోజు ట్రాఫిక్ ఉండొచ్చు, ఒకరోజు ట్రాఫిక్ ఉండకపోవచ్చు, ఒకరోజు హెవీ ట్రాఫిక్ ఉండొచ్చు, లేకపోతే అసలు మొత్తం రూట్ బ్లాక్ అయ్యి వెళ్ళలేకపోవచ్చు. సో ఇట్లాంటి డిలే. ఓకే, సో ట్రాఫిక్ ఉన్నప్పుడు ఎంత పడుతుంది టైము, ట్రాఫిక్ లేనప్పుడు ఎంత పడుతుంది, ట్రాఫిక్ బ్లాక్ అయినప్పుడు ఎట్లా పడుతుంది, ఈ టైం అన్నిటిని తీసుకొని దాని యావరేజ్ ఆఫ్ ది టైం అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తాం. దట్స్ వై వీ హ్యావ్ టు సెండ్ దిస్ ఎకో ప్యాకెట్ సెవరల్ టైమ్స్. అందువల్లే మన ఎకో ప్యాకెట్ సెవరల్ టైమ్స్ పంపించడం వల్ల డిలే అనేది మనం యావరేజ్గా ఎస్టిమేట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సపోజ్ మనం ట్రాఫిక్ లోడ్ని కన్సిడర్ చేస్తున్నాము అనుకుందాం. సో వెన్ ఎవర్ వీఆర్ మెజరింగ్ ద డిలే క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ట్రాఫిక్ లోడ్ని కన్సిడర్ చేస్తుంటే సో కొన్ని కేసెస్లో ఏమవుతుంది, ఇకో ప్యాకెట్ అనేది రూటర్లో క్యూ అయి ఉండొచ్చు, ఆర్ ఎల్స్ ఇకో ప్యాకెట్ అనేది రూటర్లో టాప్ ఆఫ్ ది క్యూలో అయినా ఉండొచ్చు. సో దీన్ని కూడా మనం కన్సిడర్ చేయాలి. వెన్ ఎవర్ యూఆర్ గోయింగ్ టు కన్సిడర్ లోడ్ కన్సిడర్ చేసినప్పుడే బెటర్ పెర్ఫార్మెన్స్ ఇట్ విల్ గివ్ అస్, బికాస్ ఆల్ ది టైమ్స్ ద లోడ్ విల్ నాట్ బీ సేమ్. ఓకే, ఆల్ ది టైమ్స్ ద ట్రాఫిక్ విల్ నాట్ బీ సేమ్. సో ఇన్ దట్ కేస్ వాట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్, if you are going to consider the load also into the account, then only the delay will gives us the better performance. సో స్మాల్ ప్యాకెట్స్ ఉన్నాయి అనుకోండి, చిన్న ప్యాకెట్స్ ఉన్నప్పుడు స్మాల్ లోడ్ అంటాం మనం. సో దాని స్మాల్ లోడ్ ఉన్న ప్యాకెట్స్ ఫాస్ట్గా రీచ్ అవుతాయి. అదే హెవీ లోడ్ ఉన్న ప్యాకెట్స్ ఏమవుతుంది, ఇట్ విల్ టేక్ ఎ లాట్ ఆఫ్ టైమ్ టు రీచ్ దట్. సో one of the problem we have to consider whenever we are going to include load into the delay in the routing tables is it has to routing tables అనేది కంటిన్యూస్గా చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, వై ఇట్ ఈస్, ఒక్కోసారి లోడ్ ఎక్కువ ఉంటుంది, ఒక్కోసారి ప్యాకెట్ సైజ్ పెద్దగా ఉంటుంది, ఒక్కోసారి ట్రాఫిక్ పెద్దగా ఉంటుంది, ఒక్కోసారి ట్రాఫిక్ తక్కువ ఉంటుంది. సో ఇలా చేంజెస్ జరిగినప్పుడల్లా కూడా వీ హ్యావ్ టు చేంజ్ ఇన్ టు ద రూటింగ్ టేబుల్స్. సో రూటింగ్ టేబుల్స్ అనేది కంటిన్యూస్గా మనం అప్డేట్ చేస్తూనే ఉండాల్సి వస్తుంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ వీఆర్ గోయింగ్ టు ఫేస్ హియర్. సో టు అవాయిడ్ దట్ ప్రాబ్లమ్, ఇన్స్టెడ్ ఆఫ్ కన్సిడరింగ్ ద లోడ్ వీఆర్ గోయింగ్ టు కన్సిడర్ బ్యాండ్ విత్ ఇన్ టు ద అకౌంట్. బ్యాండ్ విత్ని మనం కన్సిడర్ చేస్తాం, లోడ్ని ఇగ్నోర్ చేసి బ్యాండ్ విత్ని కన్సిడర్ చేయటం వల్ల మనకు అట్లాంటి ప్రాబ్లమ్స్ అనేది అవాయిడ్ అవుతాయి. సో వాట్ ఈస్ ద సెకండ్ స్టెప్, we are going to measure the line cost. First step is we are going to learn about its neighbors and its identity, and the second step is we are going to measure the line cost, and third step is we are going to build link state packets. So when we will build the link state packet, ఎప్పుడైతే రూటర్కి అంత నైబర్స్ గురించి ఇన్ఫర్మేషన్ వస్తుందో, దాని డిలే టైం తెలుస్తుందో, దెన్ ద రూటర్ హ్యాస్ టు స్టార్ట్ కన్స్ట్రక్టింగ్ ద ప్యాకెట్. సో ఫస్ట్ స్టెప్లోనేమో మనకి నైబర్స్ గురించి ఇన్ఫర్మేషన్ వచ్చింది, సెకండ్ స్టెప్లో ఏంటంటే మనకి డిలే గురించి, లైన్ కాస్ట్ గురించి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఇన్ ద థర్డ్ స్టెప్ వాట్ ద రూటర్ ఈజ్ గోయింగ్ టు డూ ఈజ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బిల్డ్ లింక్ స్టేట్ ప్యాకెట్స్. ఓకే, సో ప్యాకెట్లో ఏమేమి ఉంటుంది, ఐడెంటిటీ ఆఫ్ ద సెండర్ ఉంటుంది. మనకి ఐడెంటిటీ ఆఫ్ ద సెండర్ ఎక్కడ తెలిసింది, ఫస్ట్ స్టెప్లో తెలిసింది. ఐడెంటిటీ ఆఫ్ ద సెండర్ ఉంటుంది, సీక్వెన్స్ నెంబర్ ఉంటుంది, ఏజ్ ఆఫ్ ది ప్యాకెట్ కూడా ఉంటుంది. ఓకే, సో ఫాలోడ్ బై ద లిస్ట్ ఆఫ్ ఈచ్ నైబర్స్ విత్ ఇట్స్ టైమ్ డిలే. ఆ టైమ్ డిలే కూడా తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us టేక్ వన్ సబ్నెట్. ఈ సబ్నెట్ తీసుకున్నప్పుడు మనకి ఏ నుంచి బీకి రీచ్ అవడానికి 5, ఓకే, బి నుంచి సికి రీచ్ అవడానికి 2, సి నుంచి డికి రీచ్ అవడానికి 3. సో ఇలా మనకి సబ్నెట్లో ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు సో ఏ నైబర్స్ ఏంటి, బి యాజ్ వెల్ యాజ్ ఈ. సో ఏ అనేది సపరేట్గా దాని ఇన్ఫర్మేషన్, రూటింగ్ టేబుల్ ఇన్ఫర్మేషన్ మెయింటైన్ చేసుకుంటుంది. సో సీక్వెన్స్ నెంబర్ ఏంటి, బి అండ్ ఈ. వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ దట్ పర్టికులర్ ప్యాకెట్, బి ఎంతసేపు ఉంటుంది 5, ఈ ఎంతసేపు ఉంటుంది, 4 ఉంటుంది. కమింగ్ టు ద బి యొక్క నైబర్స్ ఏంటి, సి యాజ్ వెల్ యాజ్ ఏ యాజ్ వెల్ యాజ్ ఎఫ్. ఓకే, సో ఏ అనేది ఎంతసేపు ఉంటుంది 5, సి అనేది ఎంతసేపు ఉంటుంది 2, ఎఫ్ అనేది ఎంతసేపు ఉంటుంది 6. కమింగ్ టు సి రూటర్కి వస్తే సి అనేది దాని నైబర్స్ ఏంటి, సికి నైబర్స్ బి, ఈ యాజ్ వెల్ యాజ్ డి. ఓకే, సి నుంచి బికి ఎంత ఏజ్ 2, దాని డిలే 2, అండ్ సి నుంచి డికి డిలే 3, అండ్ సి నుంచి ఈకి డిలే 8. ఓకే, లైక్ దట్ ఈచ్ అండ్ ఎవ్రీ రూటర్ ఈజ్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ లింక్ స్టేట్ ప్యాకెట్స్. సో ఫస్ట్ స్టెప్లోనేమో మనకి నైబర్స్ గురించి తెలుసుకుంది, దాని ఐడెంటిటీస్ తెలుసుకుంది. ఓకే, సో సెకండ్ స్టెప్లో ఏంటి, దాని డిలే ఏంటో తెలుసుకుంది. దీస్ ఆర్ ద డిలేస్. అండ్ థర్డ్ స్టెప్లో ఏంటి, లింక్ స్టేట్ ప్యాకెట్స్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తుంది. సో లింక్ స్టేట్ ప్యాకెట్స్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఇట్ విల్ మెయింటైన్ ద సీక్వెన్స్ నెంబర్, ఇట్ విల్ మెయింటైన్ ద ఏజ్ యాజ్ వెల్ యాజ్ ద నైబర్స్ అండ్ ద డిలేస్. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మెయింటైన్ చేస్తుంది. కమింగ్ టు ద ఫోర్త్ స్టెప్,
distributing the link state packet. So here whatever the packets that are available, it has to distribute. So it is going to use flooding algorithm. Okay, so flooding is the algorithm which we are going to use to distribute the linked state packets across the network. So to avoid sending the same packet again and again, we have to give each and every packet with a sequence నెంబర్. ఒకసారి పంపించిన ప్యాకెటే ప్రతిసారి మనం రిపీట్ చేస్తే దానివల్ల ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది కాబట్టి టు అవాయిడ్ దట్ ప్రాబ్లమ్ వాట్ వీ హ్యావ్ టు డూ ఈజ్ వెన్ ఎవర్ ఎ న్యూ ప్యాకెట్ ఈజ్ గోయింగ్ టు బి అరైవ్డ్ వీ హ్యావ్ టు గివ్ ఏ సీక్వెన్స్ నెంబర్. సీక్వెన్స్ నెంబర్ ఇచ్చినప్పుడు ఏంటి, ఎప్పుడైతే మనం ఫ్లడ్డింగ్ కోసం దాన్ని పంపించడం కోసం మనం అది రెడీ చేస్తామో ఆల్రెడీ అది సెండ్ చేసిన ప్యాకెటా కాదా అనేది ఈ సీక్వెన్స్ నెంబర్ ద్వారా చెక్ చేస్తుంది. ఆల్రెడీ అది సెండ్ చేసిన ప్యాకెట్ అంటే దాన్ని సెండ్ చేయకుండా రిజెక్ట్ చేస్తుంది. అదే సెండ్ చేయని ప్యాకెట్ అంటే మాత్రం ఇట్ ఈస్ గోయింగ్ టు బి పాస్ టు ది next node or next router. Okay, so whenever the duplicate packet arrives, it is going to discard that. Otherwise it is going to send into all the outgoing lines except the one that is arrived. Flooding is nothing but whenever the packet is arrived, it is going to send through all the outgoing lines. ఫ్లడ్డింగ్ అంటే ఏంటంటే ఆ ప్యాకెట్ని మనం పంపించేటప్పుడు ఆ సెండర్ నోడ్లో తప్పితే మిగతా అన్ని లైన్స్కి ఆ ప్యాకెట్ అనేది అది పంపిస్తూ ఉంటుంది అనమాట. ఈ సీక్వెన్స్ నెంబర్ని బట్టి ఆ ప్యాకెట్ ఆల్రెడీ పంపించారా లేదా చెక్ చేసుకుంటుంది. ఆల్రెడీ పంపిస్తే అది మళ్ళీ రీసెండ్ చేయదు, పంపించకపోతేనే అది రీసెండ్ చేస్తుంది. If a packet with lowest sequence number arrives after seeing a packet with highest sequence number, suppose మనకి ఇప్పుడు 10 అనే ప్యాకెట్ వెళ్తుంది, 10 అనే ప్యాకెట్ తర్వాత మనకి 8 అనే ప్యాకెట్ నెంబర్ వచ్చింది అనుకోండి. సో లోయర్ సీక్వెన్స్ నెంబర్ ప్యాకెట్ వచ్చింది కదా, సో ఇట్లాంటి ప్యాకెట్స్ని మనం రిజెక్ట్ చేస్తాం. ఎందుకంటే ఒక్కొక్క ప్యాకెట్కి మనం ఇంక్రీజింగ్ ఆర్డర్లో మనం సీక్వెన్స్ నెంబర్ ఇచ్చుకుంటూ వెళ్తున్నాం కాబట్టి 10 అనే ప్యాకెట్ పంపించిన తర్వాత 11 or 12 రావాలి. కానీ 10 కన్నా తక్కువ నెంబర్ ఉన్న ప్యాకెట్ వచ్చిందంటే వీఆర్ గోయింగ్ టు reject that particular packets. So each router is going to maintain a data structure. ప్రతి రూటర్ ఒక డేటా స్ట్రక్చర్ని మెయింటైన్ చేస్తుంది. ఏమేమి ఇన్ఫర్మేషన్ మెయింటైన్ చేస్తుంది, సోర్స్ రూటర్ని మెయింటైన్ చేస్తుంది, దట్ మీన్స్ సెంటర్ ఇన్ఫర్మేషన్ మెయింటైన్ చేస్తుంది, ప్యాకెట్ సీక్వెన్స్ నెంబర్ మెయింటైన్ చేస్తుంది, ఏజ్ మెయింటైన్ చేస్తుంది, సెండ్ ఫ్లాగ్స్ మెయింటైన్ చేస్తుంది, ఎక్నాలెడ్జ్మెంట్ ఫ్లాగ్స్ మెయింటైన్ చేస్తుంది అండ్ డేటా. ప్రతి రూటర్ ఒక డేటా స్ట్రక్చర్ మెయింటైన్ చేస్తుంది. దానిలో సెంటర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ప్యాకెట్ సీక్వెన్స్ నెంబర్ ఉంటుంది, ఏజ్ ఉంటుంది, సెండ్ ఫ్లాగ్స్ ఉంటాయి, ఎక్నాలెడ్జ్మెంట్ ఫ్లాగ్స్ ఉంటాయి అండ్ డేటా ఉంటుంది. సో వాట్ ఈస్ ద ఏజ్ ఫీల్డ్? ఏజ్ ఫీల్డ్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే సీక్వెన్స్ నెంబర్ కోసం యూజ్ చేస్తాం. సో ఎప్పుడైతే మన ప్యాకెట్ ఒక రూటర్ని దాటి ఇంకో రూటర్ కల్లా వెళ్తూ ఉంటుందో ఆ సీక్వెన్స్ నెంబర్ని మనం ఏం చేస్తూ ఉంటాం, డిక్రిమెంట్ చేస్తాం. వన్స్ పర్ సెకండ్ మనం డిక్రిమెంట్ చేస్తాం. ఇట్ ఈస్ ఆల్సో డిక్రిమెంటెడ్ ఆఫ్టర్ ద కమెంట్స్ ఆఫ్ ఫ్లడ్డింగ్. ఓకే, సో ఫ్లడ్డింగ్ తర్వాత కూడా మనం ఆ సీక్వెన్స్ నెంబర్ని డిక్రిమెంట్ చేసుకుంటూ ఉంటాం. సో దట్ ప్యాకెట్ అనేది మనకి లాస్ట్ అవ్వలేదు అని తెలియటానికి ఆ సీక్వెన్స్ నెంబర్ డిక్రీజ్ చేసుకుంటూ ఉంటాం. వన్స్ ద ఏజ్ విల్ బికమ్ 0, ఏజ్ ఆఫ్ ద ప్యాకెట్ 0. సో పంపించేటప్పుడు ఏజ్ 20 ఉందనుకోండి, అది డెస్టినేషన్కి వచ్చేటప్పటికి ఏజ్ అనేది ఏమవుతుంది, ఒక్కొక్కటి తగ్గుతూ వస్తుంది. కాబట్టి వన్స్ ఎట్ పర్టికులర్ స్టేజ్ ఏజ్ విల్ బికమ్ 0. ఇన్ దట్ కేస్ ద రూటర్ విల్ డిస్కార్డ్స్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఇట్. ఏజ్ 0 వచ్చింది అంటే ఆ ప్యాకెట్ ఇంక మనకి యూజ్ లేదు కాబట్టి అట్లాంటి ఇన్ఫర్మేషన్ని రూటర్ అనేది డిస్కార్డ్ చేస్తుంది. సో what are the send flags are doing is they will specify the line on which they will send the incoming packets. ఏ లైన్ ద్వారా ఆ ప్యాకెట్స్ని పంపించారో ఆ ఇన్ఫర్మేషన్ ఎవరు స్పెసిఫై చేస్తారు, సెండ్ ఫ్లాగ్ స్పెసిఫై చేస్తుంది. వాట్ ఆర్ ద ఎక్నాలెడ్జ్మెంట్ ఫ్లాగ్స్? ఎక్నాలెడ్జ్మెంట్ ఫ్లాగ్స్ ఏం చేస్తాయి, ద లైన్ ఫర్ విచ్ ఎక్నాలెడ్జ్మెంట్, ఒక ప్యాకెట్ రిసీవ్ అయిన తర్వాత రిసీవర్ ఏం చేయాలి, ఎక్నాలెడ్జ్మెంట్ పంపించాలి. సో ఏ లైన్ యూజ్ చేసుకొని మనం ఎక్నాలెడ్జ్మెంట్ అనేది పంపించామో ఆ ఇన్ఫర్మేషన్ ఎవరు స్పెసిఫై చేస్తారు, ఎక్నాలెడ్జ్మెంట్ ఫ్లాగ్ స్పెసిఫై చేస్తుంది. Every router will maintain a data structure which contains the following information. ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, సెండర్, సీక్వెన్స్ నెంబర్, ఏజ్, సెండ్ ఫ్లాగ్, ఎక్నాలెడ్జ్మెంట్ ఫ్లాగ్ యాజ్ వెల్ యాజ్ డేటా. సెండర్ అంటే ఎవరు డేటా పంపిస్తున్నారు, సీక్వెన్స్ నెంబర్ ఏంటి, ప్యాకెట్ యొక్క సీక్వెన్స్ నెంబర్ ఎంత, ఏజ్ అనేది ఆటోమేటిక్గా డిక్రిమెంట్ అవుతూ ఉంటుంది. వన్స్ పర్ ఎవ్రీ సెకండ్ డిక్రిమెంట్ అవుతుంది. వన్స్ ఇట్ రీచెస్ 0కి రీచ్ అయింది అంటే ఆ ప్యాకెట్ని రూటర్ డిస్కార్డ్ చేస్తుంది. సెండ్ ఫ్లాగ్ అంటే ఏంటి, ఏ లైన్ ద్వారా మనకి ఇన్కమింగ్ ప్యాకెట్స్ వచ్చినాయి. ఎక్నాలెడ్జ్మెంట్ ఫ్లాగ్స్ అంటే ఏంటి, ఎక్నాలెడ్జ్మెంట్ అంటే అనేది ఏ లైన్, ఒక ప్యాకెట్ అనేది సెంటర్ నుంచి రిసీవర్కి వెళ్ళగానే రిసీవర్ ఎక్నాలెడ్జ్మెంట్ పంపించాలి సెంటర్కి, మీ ప్యాకెట్ నాకు రిసీవ్ అయ్యింది అనే ఇన్ఫర్మేషన్తో ఎక్నాలెడ్జ్మెంట్ పంపించాలి. సో ఆ ఎక్నాలెడ్జ్మెంట్ అనేది మనం ఏ లైన్స్ ద్వారా పంపిస్తున్నాం. డేటా అనేది
కూడా మనం పాస్ చేస్తాం. ఈ ఇన్ఫర్మేషన్ అంతా ప్రతి రూటర్ ఒక డేటా స్ట్రక్చర్లో మెయింటైన్ చేస్తుంది. దట్ ఈస్ ద ఫోర్త్ స్టెప్. సో fourth step is nothing but distributing the packets, and last step is compute new routes. So whenever, as it is a dynamic routing algorithm, the routes information is going to be changed, so we have to periodically update this routing table. So once the flooding has been done, flooding జరిగిన తర్వాత రూటర్ అనేది ఈ సెట్ ఆఫ్ లింక్ స్టేట్ ప్యాకెట్స్ అన్నిటిని గ్యాదర్ చేసి ఒక గ్రాఫ్ క్రియేట్ చేయాలి. ఓకే, సో గ్రాఫ్ క్రియేట్ చేసిన తర్వాత టూ డైరెక్షన్స్, గ్రాఫ్కి టూ డైరెక్షన్స్ని మనం రిప్రజెంట్ చేస్తాం. ఓకే, సో ఏ టు బి యాజ్ వెల్ యాజ్ బి టు ఏ. సో యాజ్ ద లింక్ ఈజ్ ట్వైస్ ఫర్ ద డైరెక్షన్, ద వాల్యూ ఆఫ్ ద లింక్స్ యావరేజ్ తీసుకుంటాం. ఏ నుంచి బీకి ఎంత, బి నుంచి ఏకి ఎంత, సపరేట్గా మనం యావరేజ్ తీసుకుంటాం. సో దిస్ ఈజ్ అబౌట్ ద లింక్ స్టేట్ రూటింగ్ అల్గారిథం. అగైన్ I will going to explain it in detail. So here in the link state routing algorithm, we are having 5 steps are there. Coming to the first step, we are whenever the new router joins into the network, it has to learn about its neighbors, okay, and their addresses. వాటి నైబర్స్ ఏంటి, దాని అడ్రసెస్ ఏంటి అనేది తెలుసుకోవాలి. హౌ ఇట్ ఈజ్ దన్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి సెండ్ ఏ హలో ప్యాకెట్. అండ్ కమింగ్ టు ద సెకండ్ స్టెప్, ఇట్ హ్యాస్ టు మెజర్ ది లైన్ కాస్ట్. లైన్ కాస్ట్ మెజర్ చేసేటప్పుడు మనం డిలే కూడా కన్సిడర్ చేస్తే మనకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి వీఆర్ గోయింగ్ టు కన్సిడర్ ది బ్యాండ్ విడ్త్. ఓకే, వన్స్ ద లైన్ కాస్ట్ హ్యాస్ బీన్ క్యాలిక్యులేటెడ్, ఇన్ ద థర్డ్ స్టెప్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఈజ్ వీఆర్ గోయింగ్ టు బిల్డ్ ది లింక్ స్టేట్ ప్యాకెట్స్. లింక్ స్టేట్ ప్యాకెట్స్ని బిల్డ్ చేస్తున్నాం. ఆ లింక్ స్టేట్ ప్యాకెట్లో మనం ఏమి స్పెసిఫై చేస్తున్నాం, ఐడెంటిటీ ఆఫ్ ద సెంటర్ స్పెసిఫై చేస్తున్నాం, అండ్ దెన్ సీక్వెన్స్ నెంబర్ స్పెసిఫై చేస్తున్నాం, అండ్ దెన్ ఏజ్ అనేది కూడా స్పెసిఫై చేస్తున్నాం. సో ఈ ఇన్ఫర్మేషన్ పంపిస్తూ వీఆర్ గోయింగ్ టు బిల్డ్ లింక్ స్టేట్ ప్యాకెట్స్. ఓకే, అండ్ ద ఫోర్త్ స్టెప్, we are going to distribute the link state packets. Okay, so how we are going to distribute the link state packets? By using an algorithm known as flooding. Okay, with the help of flooding algorithm, we are going to distribute the link state packets. And coming to the last step, we are going to compute new routes. How we are going to compute new routes? We are going to create a graph. We are going to create a graph. Okay, by creating this graph, we are going to compute the new routes, because it is a dynamic routing algorithm. Dynamic routing algorithm లో పీరియాడికల్గా చేంజెస్ అనేది జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ న్యూ రూట్స్ అనేది క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ దిస్ లింక్ స్టేట్ రూటింగ్ అల్గారిథం?